పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఇతర ఉగ్రవాద సంస్థల నిద్రాణ దళాలపై దృష్టి సారించిన పోలీసులు హైదరాబాద్ లో పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో హైదరాబాద్, విజయనగరం నుంచి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ వారాసిగూడకు చెందిన సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ ఉన్నారు. సౌదీ అరేబియాలోని ఐఎస్ ఉగ్రవాదుల నుంచి వీరికి ఆదేశాలు వచ్చినట్లు ఇరు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్ లో పేలుళ్ల కోసం వీరు విజయనగరంలో అమోనియం సల్ఫేట్, అల్యూమినియం పౌడర్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ లో బాంబులను తయారు చేశారని నిర్ధారించాయి. ఇలా తయారు చేసిన బాంబులను పరీక్షించేందుకు కొన్ని ప్రదేశాలను వీరు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో వీరి టార్గెట్ ఏంటి, ఎక్కడ పేలుళ్లకు కుట్రలు పన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు సహకరిస్తున్నారు అనే కోణాల్లో వీరిని విచారించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సిరాజ్ ఉర్ రెహమాన్ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నట్లు విజయనగరం పోలీసులు చెప్పారు. అంబటి సత్రం వద్ద వీరి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లోని పలు చోట్ల ఉద్యోగాలు చేశాడు. ఆ సమయంలోనే ఇతనికి ఉగ్రవాద మాడ్యూల్స్ తో పరిచయం ఏర్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎస్ సూచనలతో పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాడని అనుమానిస్తున్నారు.